పెట్టేసుకుంటే గోల్డెన్ పిప్పర్మెంట్ కొనుక్కోవచ్చు, చెరుకు ముక్కలు కొనుక్కోవచ్చు, రకరకాలు ఒక 2-3 రోజులు బ్రహ్మాండంగా బతికేయచ్చు, అంటే ఆనందంగా. కానీ పాపం అతనికి ₹1 నష్టం. నేను చెప్పేది 50 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. 50 ఏళ్ల క్రితం ₹1 అంటే ఎంత వాల్యూ మీరు ఊహించుకోండి. రెండోది, ఒకవేళ పొరపాటున నేను రూపాయి కొట్టేసినట్టు మా నాన్నకి తెలిస్తే తోలు తీసేస్తాడు. అప్పుడు అలా ఉండేవారు, చితక్ కొట్టేసేవారు. ఆ భయం, ఈ భయం ధర్మమా అధర్మమా, చేద్దాం అన్యాయం వద్దా అన్న క్రమంలో వద్దులే, ₹1 అంటే చాలా పెద్ద అమౌంట్ అప్పుడు అని నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఏమయ్యా ₹10 నోట్ ఇస్తే మళ్ళీ ₹10 వెనక్కి ఇచ్చేసామని మళ్ళీ ₹1 అతనికి ఇచ్చేసి అతను సారీ చూసుకోలేదు, తడిగా ఉంది అని ఏదో చెప్పాడు పాపం. తర్వాత మళ్ళీ సంకలో పెట్టుకుని మళ్ళీ లెక్కట్టడం ప్రారంభించా. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే వాడిచ్చింది కరెక్టే, అతను ₹9 ఇచ్చాడు. మన లెక్కలు ఎంత బ్రహ్మాండంగా పనిచేసాయంటే నేను 10 లెక్కెట్టుకున్నా, మళ్ళీ ₹1 ఇచ్చేసా. ఇప్పుడు ₹1 ఇచ్చేసాక వెళ్ళి ₹1 ఇచ్చేసానంటే తన